ఇప్పుడు ఖమ్మం పోయారు, అది కేటీఆర్ గారు ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ చేశారు. అక్కడ ఏమంటున్నారు, సో మన కేసీఆర్ రాజకీయ గురువు ఎన్టీఆరే, నాకు అందుకే పేరు పెట్టాడు అనేసి అంటున్నాడు. హరీష్ రావు ఏమంటున్నాడు, చంద్రబాబుని ఈ వయసులో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేసి చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చిన ఇంటే వాళ్ళకి రీచ్ అయిందంటారు. 30 స్థానాల్లో ఇప్పుడు సెటిలర్స్ ఓట్స్ విషయంలో మాట్లాడుతున్నారు. మాట్లాడేది ఏం మాట్లాడుతున్నామో అర్థం చేసుకోవడం వాళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. మనం మాట్లాడే మాటల వల్ల ఎంత నష్టం వచ్చిందో ఎన్నికల తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. చంద్రబాబు బలగమైంది, ఎన్టీ రామారావు బలగమైంది, అసలు ఎంత శక్తి ఉన్నదో. 50% ఓట్లు వాళ్ళే చేయగలుగుతారా? అంటే ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో ప్రభావం మరి నష్టపోయే మాటలు మాట్లాడుకోవద్దని నేను అంటున్నా ఓ పార్టీ వాడిగా. హింట్ ఇస్తున్నారు కానీ వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు. మరి నేనేం చేసేది దానికి? అంటే మీరు టెక్నికల్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయా తండ్రి, కానీ ఇక లోపల చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి బయట చెప్తున్నా. మొన్న సంచలన వ్యాఖ్యలు చేశారు కదా సార్, నేను చంద్రబాబుని కానీ ఎన్టీఆర్ని కానీ అసలు రాజశేఖర రెడ్డిని కానీ అపాయింట్మెంట్ లేకుండా కలిసేదాన్ని, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. 100% కేసీఆర్ ఇప్పుడు ప్రగతి భవన్లోకి వెళ్తే నేను ఒక దళితుని వెళ్తే గోమూత్రంతో శుద్ధి చేసుకుంటాడు కనబడుతుంది అన్న. నేను ఆయన చేసిన అంటే నేను అది పాతకాలంలో అట్లుండేది, అట్లా కనబడుతుంది ఇప్పుడు అని చెప్పాను. రాజకీయ వ్యవస్థ కనిపిస్తుంది. అవును, అంతే కదా. ఆ మాట అంటే మీరు ఎప్పుడు అంటే అపాయింట్మెంట్ అడగలేదు సార్? మీరు కేసీఆర్ గారిని ఎప్పుడు అపాయింట్మెంట్ అడగలేదు? అప్రోచ్ ఒక 1000 సార్లు ఫోన్ చేసి ఉంటాను. ఉంటారు కదా మన ఎంపీ సంతోష్కి ఒక 1000 సార్లు అన్న ఆయనకే చేయమంటాడు సార్. మరి ఆయనకు 1000 సార్లు మాట్లాడింట. సార్తో పర్సనల్ కూడా, సార్ ఏమన్నా మీటింగ్లో కలిసినప్పుడు సార్ నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే రేపు వద్దు కానీ అన్న రేపే అదే కథం క్లోజ్. ఆయన కలిసేది ఉన్నది, మనం మాట్లాడేది ఉన్నది, మళ్ళీ అపాయింట్మెంట్ ఉండదు, ఇవి ఉండదు. అంటే మీరు సంతోష్ ద్వారా ఎట్లా మెసేజ్ పెట్టారు? ఫోను మెసేజ్ అన్నీ ఉన్నాయి. అంటే మీరంటే మీరు అంటే ఇప్పుడు కేసీఆర్ తోటి అత్యంత సన్నిహితంలో తెలుగుదేశం పార్టీలో మీరు ఇద్దరు కలిసి పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, మీరు ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. ఇంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు కూడా ఎందుకు మీకు ఆయన కర్మ? అది నా కర్మ బాబు. మేము దళితులం, ఏ వీళ్ళెక్కిందన్నట్టు అట్లా. మేము 6 సార్లు గెలిచిన దానికి విలువ లేదు, మా నీతికి విలువ లేదు, మా నిజాయితీ విలువ లేదు, ప్రజల ప్రేమను పొంది బతుకుతున్న దాని విలువ లేదు, దేని విలువ లేదు, అసలు మాకే విలువ లేదు. ఒక మాదిగ కులస్తుడిగా ఈ రాష్ట్రంలో నేను ఎదగటం కూడా చాలా మందికి ఇష్టం లేదు. అయినా కూడా ఎవరు నన్నేం చేయలేకపోయారు కదా. నేను 6 సార్లు గెలవడాన్ని అయితే ఎవరు ఆపలేకపోయాడు కదా. చాలు మరి 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే చేశాను. 40 ఏళ్ళు రాజకీయంలో 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే చేశాను. ఇంక అంతకంటే నాకు కావాల్సింది ఏముంది తమ్ముడు? దేవుని దయ వల్ల. కాబట్టి ప్రజల దయ వల్ల మరి నాకు కావాల్సిన చరిత్రను నేను సృష్టించుకోగలిగిన.